నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పేరుతోటి మన కళ్ళ ముందే ఏం జరుగుతున్నదో తెలుసా? ఒక అద్భుతమైన చట్టం దళారీల చేతిలో ఎట్లా బలైపోతున్నదో తెలుసా? పని అడిగితే దొరకదు, కానీ కాగితాలలో మాత్రం కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇన్నాళ్ళు జరిగిన ఈ మోసాల చిట్ట ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. గోస్ట్ వర్కర్ స్కామ్. అసలు పుట్టని వాళ్ళ పేర్ల మీద, ఉనికిలో లేని వ్యక్తుల మీద జాబ్ కార్డులు సృష్టించి కోట్లు మింగేశారు. చనిపోయిన వారి వేతనాలు, చనిపోయిన వారి పేరు మీద కూడా మస్టర్లు వేసి వేతనాలను డ్రా చేసిన ఘోరమైనటువంటి అవినీతి జరిగింది. మిషన్ల దందా. కూలీలు చేయాల్సిన పనిని రాత్రికి రాత్రే జేసీబీలతో చేయించి ఆ డబ్బును తమ జేబులలో వేసుకున్నటువంటి దళారీలు మనకి ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. పనుల డూప్లికేషన్. ఒకసారి చేసిన పనికి మళ్ళీ 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 బిల్లులు పెట్టుకొని ఊరిని దోచుకుంటా ఉన్నారు. జాబ్ కార్డ్ హోల్డింగ్. కూలీల కార్డులు తమ దగ్గరనే పెట్టుకొని వాళ్లకు తెలియకుండానే వాళ్ళ ఖాతాల్లో పడ్డ డబ్బులను కమిషన్ పేరుతో దోచుకున్నారు. బోగస్ ఆస్తులు. రికార్డుల్లో చెరువులు దొవినట్టుంటాయి, కానీ క్షేత్రస్థాయిలో గుంట గుంట కూడా కనిపించదు. మెటీరియల్ కొనుగోలు స్కామ్. ఇదైతే చాలా పెద్దది. నాసిరకం మెటీరియల్ కొని బ్రహ్మాండమైన బిల్లులు సృష్టించి పంచుకోవడం మీరందరూ చూస్తూనే ఉన్నారు. నకిలీ సంతకాలు. నిరక్షరాస్యులైన కూలీల సంతకాలు ఫోర్జరీలు చేసి నిధులను మళ్లించడం మనం అందరం చూసాం. రాజకీయ వివక్ష అన్నిటికంటే పెద్దది. తమకు అనుకూలంగా ఉండే వాళ్ళకే పని ఇచ్చి మిగతా వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు. సోషల్ ఆడిట్ వైఫల్యం. జరిగిన తప్పులను కప్పిపుచ్చుతూ తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించడు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. మహాత్మా గాంధీ గారు కోరుకున్నది ఈ అవినీతి కుప్పన, లేక శ్రామికునికి న్యాయం జరిగే రామరాజ్యమా? అందుకే ఇప్పుడు విబి రామ్జీ వస్తుంది. ఈ విబి రామ్జీలోని రామ్ అంటే అదే రిజల్ట్స్ అండ్ మెజర్మెంట్. ఇక్కడ అబద్ధపు లెక్కలకు తావుండదు. పని జరిగితేనే పైసా వస్తుంది. ప్రతి అడుగులో పారదర్శకత కూడా ఉంటుంది. అంటూ ఉంటారు కదా చాలామంది, ఇప్పుడు గాంధీ గారు కలలు కన్నది రామరాజ్యం అని. మళ్ళీ అదే రాముడి పేరు వినబడితే మాత్రం ఎందుకంత ఏడుపు? ఎందుకు అసలు ఈ రాద్ధాంతం? రాముడు అంటే ఒక పేరు కాదు, ఈ దేశపు వెన్నెముక. ఇక్కడ రిజల్ట్స్ అండ్ మెజర్మెంట్ అంటే RAM ఫుల్ ఫామ్. అది ఒక పరిపాలన ఏ రకంగా ఉండాలనో చూపించిన అంతిమ ప్రమాణం ఆ శ్రీరామచంద్రుడు. ఈ ఆసేతు హిమాచలం, గాలిలో నీటిలో అణువణువున నిండిన అజేయమైన శక్తి రాముడు. అటువంటి రాముడి పేరు పెట్టుకుంటే మీకు ఎందుకు అంత నొప్పి? ఒక్కసారి అటు చూడండి. ఈ దేశానికి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని. ప్రజల దగ్గర పన్నుల రూపంలో రక్తాన్ని పిండి వసూలు చేస్తారు, వేతనాలు తీసుకుంటారు, పైగా వేల కోట్ల స్కాములు చేస్తూ దేశాన్ని దోచుకుంటారు. సరే, మేము కట్టిన ఆ పన్నుల డబ్బుతో ఏదైనా పని చేస్తారా అంటే అక్కడ కూడా మీ పేర్లేనా? ఒక రోడ్డు వేస్తే మీ పేరు, ఒక కాలేజీ కడితే మీ పేరు, ఒక ఊరికి ఒక పట్టణానికి మీ పేరు. ఎందుకు? మీ ఇంటి ఆస్తి ఏమన్నా రాసిచ్చిర్రా ఈ దేశానికి? మీ జేబులోంచి తీసి ఖర్చు చేస్తున్నారా? ప్రజల సొమ్ముతో పనులు చేస్తూ మీ పేర్లు తగిలించుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా కొంచెం అన్నా? మీలాంటి స్వార్థపరుల పేర్లు బోర్డుల మీద చూస్తున్నప్పుడు రాని నొప్పి ఈ దేశ చరిత్రను, సంస్కృతిని శాసించిన ఆ పరమ పవిత్రమైన రాముడి పేరు పెడితే ఎందుకు వస్తున్నది? రాముడంటే ఈ దేశపు అస్తిత్వం. రాముడంటే ఈ మట్టి పులకించే మంత్రం. కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనించే ధైర్యం ఆ శ్రీరామచంద్రుడు. అధికారం కోసం పాకులాడే మీలాంటి కొంతమంది అల్పజీవుల పేర్లే భరిస్తున్న ఈ సమాజం ఈ దేశానికే గర్వకారణమైన అత్యంత శక్తివంతమైన నా రాముడి పేరు పెట్టుకోవడానికి, చెప్పుకోవడానికి ఎవరి అనుమతులు కావాలి? ఇక్కడ విజన్, దళారీ వ్యవస్థను తుడిచిపెట్టే విజన్. బెంచ్ మార్కింగ్, పని నాణ్యతను బేరీజు వేసే విధానం. ఆ తర్వాత రామ్ అని వచ్చింది, RAM రిజల్ట్స్ అండ్ మెజర్మెంట్. ఫలితం ఉంటేనే నిధులు నేరుగా కూలీ చేతికే. ఫైనల్గా G అంటే గ్యారంటీ. ఎవరి దయాదాక్షిణ్యాల మీద కాకుండా ఖచ్చితమైన గడువులోగా మీకు దక్కే ఉపాధి హామీ ఇది. నేను మళ్ళీ చెబుతున్నా, ఇది ఏ పార్టీకో మద్దతుగా నేను చేస్తలేను. క్షేత్రస్థాయిలో చెమటొచ్చే శ్రామికుణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. నాయకులు చెప్పే అబద్ధాలు నమ్మకండి. మీ పథకాలు ఏవి ఎక్కడికి పోవు. మధ్యలో ఎవరూ కొట్టేయకుండా నేరుగా మీ ఖాతాకే మీ కష్టార్జితం రావడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఆనాడు రాముడు అడవికి వెళ్ళింది ధర్మాన్ని నిలబెట్టడానికి. ఈనాడు ఈ రామ్ వచ్చింది దళారీలు దోచుకుంటున్న మీ హక్కును కాపాడటానికి. ఇది కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాదు, శ్రమ దోపిడీకి వేసిన సంఖ్యల్లో. మీరు అపోహలు అస్సలు నమ్మొద్దు. అభివృద్ధిని కళ్ళతో చూడండి. కొంతమందికి పేరు ముఖ్యం కావచ్చు, కానీ మనకు పేదవాడి ఆత్మ గౌరవం ముఖ్యం.
గుర్తుపెట్టుకోర్రి. నాయకులు వస్తారు పోతారు, వాళ్ళ పేర్లు కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ ఈ దేశపు ఆత్మగౌరవం రాబడు. అది శాశ్వతం, అది సత్యం. జై హింద్, మేరా భారత్ మహాన్.